జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము మృత సంజీవని విద్య అంటే ఏమిటి, దేవతలు ఈ విద్యను ఎలా సంపాదించుకున్నారు దాని గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారము క్షీరసాగర మదనం కన్నా ముందు జరిగినటువంటి విషయము ఈ వృత్తాంతం. ఒక రాక్షస గురువు యుద్ధంలో సమస్త రాక్షసులను సంవరించినటువంటి దేవతలు మళ్ళీ ఆ రాక్షసులను, ఆ రాక్షస గురువు మృత సంజీవిని విద్య రావడం వల్ల వాళ్ళందరినీ బ్రతికించేవాడు. ఇంతకీ ఆ మృత సంజీవిని విద్య తెలిసినటువంటి రాక్షస గురువు ఎవరు? ఆ రాక్షస గురువు శుక్రాచార్యుడు. అయితే ప్రతిసారి ఈ రాక్షసులను సంహరించిన తర్వాత ఆ మృత సంజీవిని విద్య ద్వారా మళ్ళీ ఆ రాక్షసులు పునర్జన్మ చెందుతూ ఉన్నారు. అయితే దేవతలకు ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైనా ఈ శుక్రాచార్యుని దగ్గర నుంచి మృత సంజీవిని విద్యను మనం సంపాదించాలి అని అనుకుని అంత సమర్థుడు ఎవరు అని ఆలోచన చేస్తూ బృహస్పతి కొడుకైనటువంటి కచుని దగ్గరికి వెళ్ళినారు. ఇప్పుడు మారువేషంలో ఆ కచుడు శుక్రాచార్యుని దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధాలుగా ప్రార్థించి, ఓ గురువర్య, నన్ను శిష్యునిగా స్వీకరించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నీ వంటి అర్హుడైనటువంటి శిష్యుడు నాకు దొరకడం మంచిదే అని తన శిష్యగణంలో ఆ కచుని స్వీకరిస్తాడు. అలా కాలం గడుస్తుంది. కొంతకాలానికి ఈ కచుడు శుక్రాచార్యునికి ప్రియ శిష్యునిగా మారుతాడు. అదేవిధంగా ఈ యొక్కటువంటి కచుని చూసి శుక్రాచార్యుని కుమార్తె అయినటువంటి దేవయాని ఈ కచుని ప్రేమలో పడుతుంది. రోజు రోజుకు ఈ కచుడు శుక్రాచార్యునికి ప్రియ శిష్యుడిగా మారుతాడు. ఇదన్నీ చూసినటువంటి మిగతా రాక్షసులు అది భరించలేక ఎట్లయినా ఈ కచుని చంపాలి అని నిర్ణయించుకొని ఆ కచుని చంపి ఆ బూడిదను ఒక మధుపానంలో కలిపి శుక్రాచార్యుడికి సేవించడానికి ఇస్తాడు. ఇదంతా దూరదృష్టిలో దివ్య దృష్టితో తెలిసినటువంటి శుక్రాచార్యుడు తన కుమార్తె కొరకు ఆ కచుని మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలని నిర్ణయించుకొని తను బతకాలంటే కచునికి ఈ మృత సంజీవిని విద్య నేర్పించాలని నిర్ణయించుకొని కడుపులో ఉన్న కచునికి మృత సంజీవిని విద్య నేర్పించి ఆ తర్వాత కచుడు ఆ శుక్రాచార్యుని పుట్ట తీర్చుకొని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఆ కచుడు తన మృత సంజీవిని విద్యను ఉపయోగించి తన గురువుగారైనటువంటి శుక్రాచార్యుని బ్రతికిస్తాడు. ఆ తర్వాత తన వచ్చిన పని అయిపోయింది అని నిర్ణయించుకొని గురువారికి సెలవు అని ప్రకటించి తను వెళ్ళుతుండగా తన ఆ శుక్రాచార్య కుమార్తె అయినటువంటి దేవయాని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని ఈ కచును చెప్పగా కచుడు అంటాడు, నా గురువు యొక్క పుత్రికవు, నాకు చెల్లెతో సమానము అని చెప్పి వెళుతుండగా ఆ ఉగ్రవేషంలో ఉన్నటువంటి ఆ దేవయాని, ఇది నీకు, ఈ మృత సంజీవిని విద్య నీకు ఫలించదు అని శాపం చేస్తుంది. అతను అంటాడు, నాకు ఫలించకపోయినా పర్వాలేదు, నేను వేరే వాళ్ళని నేర్పిస్తే వాళ్ళకు పని ఫలించినా సరిపోతుందని చెప్పి తన దేవతాలోకాన్ని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ దేవతలకందరికీ కూడా ఈ కచుడు మృత సంజీవిని విద్యను నేర్పిస్తాడు. ఈ విధంగా దేవతలకు మృత సంజీవిని విద్య లభించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలకు మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.